నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు, చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. దయచేసి ఆ మనిషి గురించి మాట్లాడుకో. అసలు ఆ మనిషి గురించి మాట్లాడేదైతే నువ్వు కూడా నాతో మాట్లాడద్దు. అక్క గురించి మాట్లాడేలా అయితే నేను మీతో మాట్లాడొద్దా నాన్న? తన గురించి మాట్లాడుతుంటున్నాను అంతే. ఏం మాట్లాడాడో విన్నావా మధు? మాట్లాడ్డానికి వస్తే నిన్ను కూడా మాట్లాడొద్దు అంటున్నాడు. ఇది ఆయన రోజు రోజుకి మతి లేని మనిషిలా తయారవుతున్నాడు. చూసావా వాడు ఎంత కోపంగా వస్తున్నాడో? రాని అమ్మా. అసలు నన్ను నువ్వు నిజంగానే కన్నావా, ఏదన్నా చెత్తబుట్లోంచి తీసుకొచ్చావా? సుధీర్, ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీకు మతుండే మాట్లాడుతున్నావా? కన్న తల్లిని అడిగే ప్రశ్నలేనా ఇవన్నీ? కన్న తల్లివి అయితే నువ్వు ఇలా చేస్తావా? నీ పెద్ద కొడుకే నీ కొడుకు గాని నేను నీ కొడుకుని కాదు. అలాగే కదా నువ్వు బిహేవ్ చేస్తుంది. నీ పెద్ద కొడుకుని ఒక దృష్టితోని నన్ను ఒక దృష్టితోని చూస్తున్నావు. నీకు 2 కళ్ళు సమానం కాదు. నీ పెద్ద కొడుకు నా కార్డ్స్ అన్ని బ్లాక్ చేసేసి నా అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసేసి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా చేసేశాడు. అంతగా కావాలంటే పని చేసి జీతం తీసుకుని ఖర్చు పెట్టుకో అని నీ ముందే అంటుంటే పెద్ద కొడుకే వత్తాస్ పలికావు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? మన బిజినెస్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని నువ్వు కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలనుకున్నాను. ఒక తల్లిగా అంతవరకే నేను ఆలోచించాను. నీ పెద్ద కొడుకు ఫోన్ చేసి వెంటనే నా కార్డ్స్ అకౌంట్స్ ని యాక్టివేట్ చేయమని చెప్పు. నందు చేసిన దాంట్లో తప్పేం లేదు. వాడు నీ మంచి కోసమే చేశాడు. నందు చెప్పిన మాట విను, అదే నీ ఫ్యూచర్కి మంచిది. అంటే ఇప్పుడు నా కార్డ్స్ అకౌంట్స్ యాక్టివేట్ చేయించరా? నేను మాత్రం ఈ విషయంలో జోక్యం చేసుకోలేను. నువ్వే మీ అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడుకో, లేకపోతే ఆఫీస్కి వెళ్ళి కలు. అందరి ముందు నన్ను అలా అవమానించి వెళ్ళిపోతే నేను వెళ్ళి బ్రతిమలాడుకోవాలా? అంత దీనస్థితిలో నేను లేను. నాకు అవసరం లేదు. నువ్వేమి చెప్పక్కర్లేదు, నీ పెద్ద కొడుకు ఏమి చేయక్కర్లేదు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. రేయ్, దేవకి, వాడి కోపం చూస్తుంటే ఏమైనా చేసుకుంటాడేమోనని భయంగా ఉంది. ఛీ, వాడేం చేసుకుంటాడు? ఏదైనా సాధించాలనే వాడికి ఏదో ఒకటి చేయాలని పట్టుదలుంటుంది. అది వాడికి లేదు. చేతగాని దద్దమ్మలాగా ఉంటున్నాడు. అదే నాకు చిరాగ్గా ఉంది. మన ఆలోచనలకు తగ్గట్టు వాడిని లైఫ్లో సెట్ చేయాలంటే ఇదే సరైన పద్ధతి. నువ్వు సైలెంట్గా ఉండు. జరగాల్సినవన్నీ అవే జరుగుతాయి. హ, ఏం జరుగుతుందో ఏంటో. దేవకి, టైం ఎంతైంది ఇప్పుడు? టైంతో పనేంటమ్మా? నీ పెద్ద కొడుకు తిరిగి వచ్చేశాడు. అప్పుడే సాయంత్రం అయిపోయిందని కంగారు పడ్డాను. అదేంటది? లంచ్ టైం కూడా కాలేదు, అప్పుడే తిరిగి వచ్చేయడం ఏంటి? జాగ్రత్త. ఏంటి నాన్న, ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చేసావు? రా కూర్చో. మెలిగి సార్, మెలిగి. ఏమైందన్నా? ఏంటోనమ్మా, కొంచెం లోగా అనిపిస్తే వచ్చేసా. ఆఫీస్లో ఉండబుద్ధి అవ్వట్లేదు. ఒంట్లో బానే ఉందా? ఒంట్లో బానే ఉంది మేడం, సార్ మనసే బాలేదు. ఏమైందన్నా? వాడేదో వాగుతూ ఉంటాడు, వాడి మాటలేం పట్టించుకోకు. నేను వాగట్లేదు మేడం. సార్ ఎలా చెప్తారు మేడం? చెప్పలేరు, నేను చెప్తాను.
ఇవాళ ఆఫీస్కి మీ అబ్బాయి గారికి తోడుగా మీ కోడలు గారు రాలేదు కదా మేడం, అందువల్లే ఏదో వెల్తీగా ఫీల్ అవుతున్నారు. రే అలా అని నేను అన్నానా? మీరు అనుకుంటే చెప్పిందే ధైర్యం నాకుంటుందా సార్? రే ఊరికే ఏదో ఒకటి వాగకు. ఇంతకీ తను రాలేదా అమ్మా? చూస్తారా మేడం, ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా రాలేదన్నా. ఒక్క పూట నీ భార్య నీ పక్కన లేకపోతే కాళ్ళు చేతులు ఇరిగిపోయినట్టు అంత బాధపడుతున్నావా నాయనా? అసలు నీ కాలు చెయ్యి విరగొట్టిందే మీ ఆవిడ. ఆ విషయం మర్చిపోయినట్టున్నావు. అమ్మమ్మా, తనేమన్నా కావాలని కొట్టిందా? అస్తమానం అదే చెప్తూ ఉంటావు. చూసారా చూసారా, ప్రేమ లేకుండానే భార్యను వెనకేసుకొస్తున్నారా? రే నాకు చిరాకు తెప్పించుకో, నన్ను నా గదికి తీసుకువెళ్ళు. రా. ఓకే సార్. రండి, నెమ్మదిగా. జాగ్రత్త. రే మెల్లగా. రండి. ఏదో ఒకటి వాగుతావు. చూసావా దేవకి, కాలు చెయ్యి బాగోలేకుండా ఆఫీస్కి వెళ్ళినోడు ఇప్పుడు భార్య పక్కన లేకపోయేసరికి ఆఫీస్ పని వదిలిపెట్టి వచ్చేశాడు. ఆ పిల్ల లేకపోతే క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. ఇంకేం చేస్తాడో ఏంటో. చూస్తూనే ఉన్నానమ్మా. వాడి మనసు విరిగిపోవడానికి ఏం చెయ్యాలో అది నేను చేస్తాను. ఇప్పుడు ఆ పిల్ల వెళ్ళింది కదా, ఈ వ్యవహారాన్ని అడ్డు పెట్టుకుని ఎంత చెయ్యాలో అంత చేస్తా. సార్, ఎంతసేపులో మీ మొహం చూస్తూ కూర్చోవాలి? నేను బయలుదేరుతాను సార్. ఎక్కడికి వెళ్తావురా? ఎక్కడికి వెళ్ళమేంటి సార్, వర్క్ అయిపోయింది. మిమ్మల్ని తీసుకొచ్చి మీ గదిలో వదిలిపెట్టేస్తాను. నాకు ఇంకేం పని ఉంది సార్ ఇక్కడ? నీకింకా ఆఫీస్ అవర్స్ అయిపోలేదు, అది గుర్తు పెట్టుకుని మాట్లాడు. ఆఫీస్లోనే లేనప్పుడు ఆఫీస్ అవర్స్ ఏంటి సార్, మీ దుర్మార్గం కాకపోతే? పోనీ ఇక్కడే ఉండి నేను చేయాల్సింది ఏదైనా ఉంటే చెప్పండి, చేస్తాను. ప్రస్తుతానికైతే ఏ పని లేదు, కానీ ఆఫీస్ అవర్స్ కంప్లీట్ అయ్యే లోపు నాకేదైనా గుర్తు రావచ్చు, నీ అవసరం పడొచ్చు. సో ఆఫీస్ అవర్స్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండు. ఓహో, మాకు ఇలాంటి ఆఫర్స్ కూడా ఉన్నాయా? నన్ను ఇలా కూడా సతాయిస్తారా? నేనేం పాపం చేశాను సార్? ముందు చెప్పు. నేను ఫోన్ తీయకపోతే రెండోసారి ఫోన్ చేసి మాట్లాడాలని ట్రై చేయదా? అంత ఈగో ఏంట్రా తనకి? మీరు ఈగో గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది సార్. ఏం కూసావురా? లేకపోతే ఏంటి సార్, ముందు మదమ్మకి మీరు కాల్ చేశారు, అప్పుడు మీ కాల్కి రెస్పాండ్ కాకపోయినా తర్వాత చూసుకుని మీకు కాల్ బ్యాక్ చేశారు కదా, మరి తమరెందుకు తీయలేదు? అంతకుముందు నేను 2 సార్లు చేశాను, తను తీయలేదు. ఓహో, అందుకేనా మదమ్మ ఒక్కసారి చేసిందని మీ ఈగో హట్టే తీయలేదా మీరు? మదమ్మ కూడా 2 సార్లు చేస్తుంటే తీసుండేవారా? ఒకసారి తీయకపోతే రెండోసారి మళ్ళీ చేయాలి కదరా. ఆ ముక్కేదో మీరే ఫోన్ చేసి అడగొచ్చు కదా సార్, నన్ను ఇక్కడ నిల్చోబెట్టి టార్చర్ పెట్టకపోతే. నేను చేయను. నేనెందుకు చేయాలి? ఎప్పుడు చేస్తుందో తన్నే చేయని. ఏది, మీ ఫోన్ ఏమైనా సైలెంట్లో ఉందేమో ఒకసారి చూస్తాను, ఇవ్వండి. సైలెంట్లో ఏం లేదు. ఇవ్వండి సార్, ఒకసారి చూస్తాను. ఏం చేస్తున్నావురా? ఆగండి సార్, చెక్ చేస్తున్నాను. ఇదిగోండి సార్, మదమ్మకి డైల్ చేశాను, మాట్లాడండి. రే, నిన్నెవరు డైల్ చేయమన్నారు? మరి మీరు మాట వినినప్పుడు కనీసం మాట్లాడించాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కదా సార్. మాట్లాడండి. మీ క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలంటే ఇదే మార్గం అనిపించింది, అందుకే ఇలా చేశాను. మీరు మాట్లాడండి ముందు. హలో, చెప్పండి. ఏంటి వాయిస్ అదోలాగా ఉంది? ఎక్కడికెళ్ళావు? ఏం చేస్తున్నావు? ఫోన్ లేదు, మెసేజ్ లేదు. అన్నీ ఇంటికి వచ్చాక చెప్తాను. అదేదో ఫోన్లోనే చెప్పొచ్చుగా. వచ్చాక చెప్తాను, ప్లీజ్. ఏమంటున్నారు సార్? మీ క్వశ్చన్స్కి సమాధానం దొరికిందా సార్? లేదురా, ఇంటికొచ్చాక చెప్తానంటుంది. వాయిస్ కూడా కొంచెం సీరియస్గా ఉంది. అసలు ఏం జరిగిందో ఏంటో అర్థం కావట్లేదు. సీరియస్గా ఉన్నారు? అయితే మీకేదో బంపర్ ఆఫర్ తగిలెట్టుంది సార్. ఇంటికొచ్చాక చెప్తానన్నారంటే ఏదో కొంచెం తేడా కొడుతుంది సార్. ఏంట్రా, భయపెడుతున్నావా? అంటే మీరు భయపడుతున్నారా? పర్లేదు సార్, భార్యంటే ఆ మాత్రం భయం ఉండాలి. భయమేంట్రా? భయం నేనెందుకు భయపడతాన్రా?
మీరే కదా సార్ అడిగారు భయపడుతున్నావా అని. నువ్వు భయపెడుతున్నావా అని అన్నాను, నేను భయపడుతున్నానని చెప్పలేదు. రాని ఏంటో తేల్చుకుందాం. మీ ఆవిడ గారు వచ్చాక మీరు తేల్చుకోండి సార్, నేను బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్తావురా? ఆఫీస్ టైం అయ్యే వరకు ఇక్కడే ఉండాలని చెప్పాను కదా, ఉండు. మ్మ్. అయినా ఏంట్రా నువ్వు ఎప్పుడు చూసినా బయలుదేరతాను అంటుంటావు? ఇంటికెళ్ళి ఏం చేస్తావురా? నీకేమన్నా పెళ్ళమ్మా పిల్లలా? అన్నారు పెళ్లి చేసి పెట్టరు, నేను చేసుకుందామంటే పర్మిషన్ కూడా ఇవ్వరు, మళ్ళీ పెళ్ళామా పిల్లలని మాత్రం అడుగుతున్నారు. ఏంట్రా నన్ను చూస్తూ కూడా నీకు బుద్ధి రావట్లేదేంట్రా? వద్దనుకుని పెళ్లి చేసుకున్న నేనే ఇన్ని తిప్పలు పడుతున్నాను. కావాలని పెళ్లి చేసుకున్నావంటే కాల్చుకు తింటారా? వద్దురా, పెళ్లి చేసుకోకు, నా మాట విను. నేను వినను. అంతేకాదు, మీకు 1 నెల రోజులు గడిగిస్తున్నా. పెళ్లి కొప్పుకున్నారో సరే సరే, లేకపోతే ఆ తర్వాత ఆహా, ఆ తర్వాత చెప్పను, చేసి చూపిస్తాను. ఏంటి గౌరీ మేడం, టైం అవుతుంది. నా మొహాన కాఫీ నీళ్లు పొయ్యాలని తెలీదా? అడుక్కోవాలా మిమ్మల్ని? త్వరగా తీసుకొచ్చి నా మొహాన పొయ్యి. మరీ అంత అర్జెంట్ ఏంటమ్మా, తీసుకొచ్చి చేతికిస్తాలేండి. ఆ? అంటే ఏంటే? మాట వరుసకి మొహాన పొయ్యి అంటే తీసుకొచ్చి మొహాన పోస్తావా నువ్వు? అయ్యో రామా, పొయ్యమని మీరన్నారు గాని పోస్తానని నేనన్నానా? పోసే రకమేనే, నీకు నోరెక్కువయింది. మీ నోటితో పోలిస్తే నా మాట ఒక మాటేనా? ఎప్పుడు చూసినా ఆ నోటికి 2 పనులు, ఒకటి తినడం, 2 వాగడం. ఏంటే కాఫీ తీసుకురా అంటే అక్కడేదో గొణుగుతున్నా? ఏం లేదమ్మా, మీకోసం శ్రద్ధగా చేస్తున్నాను. చేసావులే. గౌరీ సారు. నాకు కూడా ఒక కాఫీ తీసుకురా. అలాగే సారు. ఏమిట్రోయ్, కాఫీ షాపులో ఆర్డర్ వేసినట్టు ఆర్డర్ వేస్తున్నావు? నేనిక్కడ ఆర్డర్ చేశానండి, గౌరీని రిక్వెస్ట్ చేసుకుంటుంటేను. ఓనర్ని నేనిక్కడున్నా, నన్ను అడగాల్సిన పని లేదా? ఇంట్లో కాఫీ షాప్ పెట్టారా ఏంటి మీరు? రేయ్, నీకీ మధ్య నోరు పెరిగింది. ఇంతకీ నా మనవడేం చేస్తున్నాడు? ఏం చెప్పమంటారండి, మదమ్మ గారిని మిస్ అయిపోతూ తెగ ఫీల్ అయిపోతున్నారు. బయటికెళ్ళిన మదమ్మ ఎప్పుడొస్తుందని ఒకటే వెయిటింగ్ అక్కడ. వాణ్ణప్పుడే అలా కొంగును కట్టేసుకుందా? చిచి, చిన్నమ్మగారికి అలాంటి పాడలవాట్లు లేవండి. ఏంటే, నీకేదో చేరకొనిచ్చిందని తెగ వెనకేసుకొస్తున్నా? చేరకొనిచ్చారని కాదండి, చిన్నమ్మగారు ఏదైనా ముక్కుసూటిగా ఉంటారే తప్ప ఇలా వెనక మాట్లాడుకునే అలవాట్లు లేవండి. అంటే ఏంటే, నేను వెనక మాట్లాడుతున్నాననేగా నీ ఉద్దేశం? అయ్యో రామా, అలా అని నేనెక్కడన్నానండి? ఏమండి రూతర్ గారు, ఉం? నేనలా అన్నానా? చచ్చా, అలా అనలేదు. ఏంట్రా సార్, కాఫీతో పాటు ఏదో పంచాయతీ పెట్టినట్టున్నావు? శకుంతలమ్మ గారు ఉండగా పంచాయతీలకి లోటేంటి సార్? అంటే ఏంట్రా, అస్తమాను ఏదో గొడవ చేస్తుంటానా? ఇదిగో ఇప్పుడు కూడా మొదలు పెట్టారుగా నా మీద. రాను ప్రతి ఒక్కరికి లోకు అయిపోతున్నాను నేను. మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి అత్తయ్య. అస్తమానం ఎవరితో ఒకరితో ఈ గిల్లి కజ్జాలు పెట్టుకోకపోతే మీకు నిద్ర పట్టదనుకుంటా. మీరు ఊరుకోండి. గౌరీ, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే మేడం. రేయ్, ఎక్కడికి బయలుదేరావురా? నాకు ఈ ఇంట్లో మర్యాద లేనప్పుడు, నేనెవరికీ లెక్క లేనప్పుడు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఏంట్రా వేషాలిస్తున్నావా? ఇక్కడ వేషాలు ఎవరు వేయట్లేదు, అందరూ కలిసి నన్ను ఒక వెధవలా చూస్తున్నారు. అందుకే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. ఈ ముక్క కూడా చెప్పకుండా వెళ్ళేవాణ్ణి. చెప్పా పెట్టకుండా వెళ్తే వెళ్తూ వెళ్తూ ఇంట్లోంచి ఏ నగో నట్రో పట్టుకుని వెళ్ళిపోయాడంటారని చెప్పి వెళ్తున్నాను. సుధీర్, మత్తుండే మాట్లాడుతున్నావా ఏంటి? మీ నాన్నగారు ముందు ఈ పిచ్చివాగుడు? పిచ్చివాగుడు కాదు, వాస్తవమే మాట్లాడుతున్నాను. బుద్ధి లేకుండా ఏంట్రా ఆ మాటలు? నిన్నటి వరకు బుద్ధి ఉండేదే కాదు, పొద్దున్నే బుద్ధొచ్చేలా చేశారు. మీ పెద్ద కొడుకు మీరు అందరూ కలిసి నన్నొక చచ్చు సన్నాసుల జమ కట్టి నేనొక పైసా కూడా పనికిరానని తేల్చేశారు. మీ డబ్బు అవసరం లేదు, సిగ్గు ఎగ్గు లేకుండా ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్తున్నాను. ఏంట్రా ఇది బుద్ధి లేకుండా? నీ ఇష్టానికి చేస్తున్నా? పెద్దవాళ్ళన్నాక ఒక మాట అనరా? నిన్ను సరైన మార్గంలో పెట్టాలనుకోరా? ఆ మాత్రం దానికే నువ్వు ఇలా చేస్తే ఎలా? ముందు పెట్టిలేవు. అల్లుడు, ఏం చేస్తున్నావు అల్లుడు? అందరికీ చెప్పుకుంటూ పోవడానికి నేను సరదాగా టూర్కి వెళ్ళట్లేదు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. రేయ్, పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. సార్ ఆగండి సార్, ప్లీజ్. ఆగడం ఏంట్రా? ఇన్నాళ్ళు కొట్టకుండా తిట్టకుండా పెంచినందుకు వేషాలు ఇస్తున్నాడు. 4 పీక్తేనే అర్థమవుతుంది.
కొట్టండి. కొట్టడం కంటే దారుణమైన అవమానాలు పొద్దున్నుంచి జరుగుతూనే ఉన్నాయి కదా. ఇంకా కొట్టడం ఒకటే మిగిలింది, అది కూడా కానివ్వండి. మీ పెద్ద కొడుకేమో నా అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేస్తాడు, కార్డ్స్ అన్ని బ్లాక్ చేస్తాడు. మామేమో పెద్ద కొడుకు చేసిందే కరెక్ట్ అని సపోర్ట్ గా మాట్లాడుతుంది. ఇంకెందుకు నేను ఇంట్లో వెళ్తాను. సుధీర్ బాబు ఆవేశపడకండి, కాస్త ఆలోచించండి. మీరు ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. మధ్యలో మీరు కలగజేసుకోకండి. ప్రతి ఒక్కరూ నాకు అడ్వైజ్ చేసేవాళ్లే. ఆవేశపడకండి బాబు. మేడం సార్ ఎవరి కోసం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. నువ్వెవరా నాకు చెప్పడానికి? నోరు మూసుకొని లోపలికి వెళ్తావా, పళ్ళు రాలగొట్టమంటావా? నువ్వు ఆగు బావా, సుధీర్కి నేను నచ్చ చెప్తాను. సుధీర్ నువ్వెళ్ళరా. వదులు మావయ్య. సుధీర్ ఆగండి. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటున్నాడమ్మా. నందు వీడి అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేయించాడట. దానివల్ల ఈయనకు అవమానం జరిగిందంట. అందుకే పెద్ద రోషగాడిలాగా ఇల్లు వదిలి వెళ్తానంటున్నాడు. ఏంటి సుధీర్ మీరు చేస్తుంది? నేను డిసైడ్ అయిపోయాను వదినా. ఈ రోజుతో ఈ ఇంటికి నాకున్న రుణం తీరిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను. సుధీర్ ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు. లేదు వదినా, నేనెవరి మాట విందల్చుకోలేదు. నా మాట మీద మీకింతే నా మర్యాద? ఇంతే అనుకుంటే మీరు వెళ్ళండి. వదినా, నేనెంత అవమానపడ్డానో నాకు తెలుసు. నా వల్ల కాదు. ఇంకొక క్షణం నేను ఇక్కడ ఉండలేను. ప్లీజ్ సుధీర్, అసలేంటి మీ ప్రాబ్లం? వీళ్ళు చెప్పినట్టు కీలుబొమ్మలా నేను బతకలేను. నా వల్ల కాదు. సుధీర్, ముందు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. ఏదున్నా తర్వాత మాట్లాడుకోవచ్చు. నా మాట వినరా ప్లీజ్. నేనెవరి మాట విందల్చుకోవట్లేదు. సుధీర్, నా మీద మీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా 2 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వండి ప్లీజ్ సుధీర్. ఏంటి సుధీర్ ఇది? స్కూల్కి వెళ్ళాలని మారం చేసే చిన్నపిల్లాడికి మీకు పెద్ద తేడా కనిపించడం లేదు. మీరు కూడా నన్ను ఇలా ట్రీట్ చేస్తారనుకోలేదు వదినా. వాళ్ళంటేనే అకౌంట్స్ని ఫ్రీజ్ చేసి ఖచ్చితంగా పని చేయాలని, లేకపోతే నా ఖర్చులకు నేనే సంపాదించుకోవాలని చెప్పి నన్ను అవమానిస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా ఇలా అంటే ఎలా వదినా? చచ్చా, నేను అలా అనడం లేదు సుధీర్. ఎదిగిన కుర్రాడు బాధ్యతలు తెలిసొచ్చే వయసు అర్థం చేసుకోలేదనే మా బాధ. ఒకవేళ నాన్నలాగేమైనా అనుంటే సారీ సుధీర్. అయ్యో, అది కాదు వదినా. అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. వదినా, లైఫ్ని ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చూస్తారు. వీళ్ళు ఈ సంపాదన, ఈ బిజినెస్లు చూసుకోవడానికి ఒక మనిషి కావాలనుకుంటున్నారు. కానీ నేను నా లైఫ్ని నా కోసం బతకాలనుకుంటున్నాను. నాకిష్టం వచ్చినట్టు బతకాలనుకుంటున్నాను. అందులో తప్పే ఉంది వదినా. మీరు చెప్పింది కరెక్టే సుధీర్. మన లైఫ్ అనేది మనకి సంతోషం కలిగించే విధంగానే మనం చూసుకోవాలి. అందులో ఎలాంటి సందేహము లేదు. కానీ ఆ సంతోషం అనేదాన్ని మీరెలా కొలుస్తారు? ఏమో వదినా, నాకు నచ్చినట్టుండాలి అంతే. నాకీ పని చేయటం, సంపాదించటం, సంపాదన వెనక పరుగులు పెట్టి 1,00,00,000ని 10 కోట్లు చేయటం, 10 కోట్లను 100 కోట్లు చేయటం అలా నాకిష్టం ఉండదు వదినా. సరే, మీకిలా ఆస్తుల్ని కూడబెట్టడమో వ్యాపారం చేయడమో ఇష్టం లేదంటున్నారు. మరి మీకెందులో ఇంట్రెస్ట్? చెప్పాను కదా వదినా, లైఫ్ని హ్యాపీగా గడపడంలోనే నా ఇంట్రెస్ట్. వేరే దేని మీద ఇంట్రెస్ట్ లేదు, ఉండదు. అదెలా కుదురుతుంది? ఇప్పుడొక దాని మీద మనకి హక్కుంది అంటే అది పూర్తిగా మన సంపాదనే ఉండాలి, లేదా మనకి సంబంధించిందే ఉండాలి. అంటే ఏంటొదినా? ఈ కోట్ల ఆస్తికి నేను వారసుని కాదా? మా అన్నయ్యకున్నట్టే నాకు ఇంటి పేరు ఉంది కదా. ఇంటి పేరు అనేది పుట్టుకతో వచ్చింది, కానీ మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. మీరొకటి ఆలోచించండి. మీరు రాజారావు గారి కొడుకులాగా, గౌతమ్ నందా గారి తమ్ముళ్లాగా బతకాలా, లేదంటే ఇండివిజువల్గా మీకున్న పేరుతో బతకాలా? వదినా, ఇవన్నీ నాకు తెలియవు, నాకు సెట్ అవ్వవు. అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సుధీర్. వీళ్ళు చెప్పినట్టు నేను పని చేయలేను. వీళ్లతో నేను ఇమ్మడలేను. వెళ్ళిపోతాను. మీరెంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుసా? మీరింటి నుంచి ఇలా వెళ్ళిపోతే వాళ్ళెంత హర్ట్ అవుతారో ఆలోచించండి. వాళ్ళేం హర్ట్ అవ్వట్లేదు. నేను వెళ్ళిపోతున్నానన్న బాధ కంటే వెళ్ళిపోయి వాళ్ళ పరువు తీసేస్తానని కోపమే ఎక్కువ ఉంది. ఆ కోపంతోనే అందరూ మూకుమడిగా నాపై మాటలు దాడి చేస్తున్నారు. అది కోపం కాదు సుధీర్, మీ మీద ఉన్న ప్రేమ. మీరిలా పెట్ట బేడా సర్దుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతారని వాళ్ళు మాత్రం ఊహించుండ్రు.
అందని కాదనుకొని వెళ్ళిపోతుంటే వాళ్ళకి బాధేదా? ఆ బాధలో నుంచి ఒక కోపం వస్తుంది. అది మీకు కోపంగా అనిపించొచ్చు, కానీ దాని వెనకున్న ప్రేమని మీరు గుర్తించట్లేదు. మరి నేనెంత హర్ట్ అయ్యానో నా బాధ ఏంటో వాళ్ళు గుర్తించరా? నేను వెళ్ళిపోతానంటే అయినా వాళ్ళు తగ్గాలి కదా వదినా. అంటే మీరు వాళ్ళని ఒక రకంగా ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు కదా? ఏంటి వదినా అలా అంటున్నారు? నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్న చోట నేనుండకూడదని వెళ్ళిపోదామనుకున్నాను, అంతే తప్ప వాళ్ళని నేనేదో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని సాధిద్దామని కాదు. అమ్మా నాన్న అంటే మీకు గౌరవం ఉందా? ఎందుకుండదు? ఉంది. లేదు. గౌరవం ఉంటే ఇలాంటి పని చేసేవాళ్ళు కాదు మీరు. మీకు కావాల్సిన డబ్బు, దాన్ని ఖర్చు చేయడానికి అవసరమైన స్వేచ్ఛ లేదు అనేసరికి వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నారు. అంటే మీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి? మీరు రెస్పెక్ట్ ఇస్తుంది ఎవరికి? డబ్బుకా, అమ్మా నాన్నలకా? చెప్పండి సుధీర్. డబ్బు కంటే వాళ్ళు చాలా తక్కువ అనే ఫీలింగ్స్ ఉంటేనే వాళ్ళని వదిలేసి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ప్లీజ్ వదినా అలా అనకండి. మామ్ డాడ్లను తక్కువ చేసి చూసేంత చీప్ మెంటాలిటీ కాదు నాది. కానీ ఆవేశంలో మీరు చేసింది అదే. మీ ఆలోచన అది కాకపోవచ్చు, కానీ అవతలి వాళ్ళు అర్థం చేసుకునేది మాత్రం అదే. వదినా ప్లీజ్. నేను చెప్పే మాటలు మీకు చేతిగానే ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఆలోచించండి. మీరు మీ లైఫ్ని మీకు నచ్చినట్టు సంతోషంగా గడపాలి అనుకుంటే అది పూర్తిగా మీ సంపాదనో మీ కష్టార్జితం అయి ఉండాలి. దానికే వాళ్ళు మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నారు. బాధ్యత లేకపోతే మీ దగ్గర 100 కోట్లున్నా దాన్ని మీరు నిలుపుకోలేరు. ఏదో ఒక రోజు అది పోతుంది. పోయిన రోజు మిమ్మల్ని నిలబెట్టేది, బ్రతికించేది మీ మీద మీకున్న నమ్మకమే. మావయ్య, నేను ఉద్యోగం చేయొచ్చా? ఎరా నందు, తను ఉద్యోగం చేస్తానంటుంది. తప్పకుండా చేయొచ్చు. ఆ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్కి మధునే హెడ్గా నియమిద్దాం నాన్న. నాకు మరీ అంత పెద్ద పోస్ట్ ఎందుకండి? నీ క్యాపబిలిటీస్ మీద నమ్మకం ఉంది కాబట్టే చెప్తున్నాను. యూ కెన్ డూ ఇట్.